ఈ రోజు మన ఎస్ఆర్ స్కోర్ ఎంత చేస్తుంది? 250+. అలా 300 పైన అని చెప్పాలా? ముంబై కూడా మనోళ్ళే కదా, ముంబై ఇండియన్స్ ఏనా? చిన్నపిల్లలు వదిలేస్తున్నావా? అంతే, చిన్నపిల్లలు పెద్ద పిల్లలు, అందుకని 250+. పెద్ద పిల్లలు కాబట్టి మళ్ళీ మన ఎస్ఆర్ సరిపోతుంది మనకు 250. ఈ రోజు మనం వచ్చినామని చెప్పేసి 300 వద్దు. నెక్స్ట్ టైం అభిషేక్ శర్మ సెంచరీ చేస్తారా చేయడం? ఈ రోజు హెడ్ చాయిస్ అభిషేక్ శర్మ ఆల్రెడీ సెంచరీ కొట్టాడు కదా. మనం ఏం చేస్తున్నాం? అభిషేక్ శర్మ ఆల్రెడీ అది కాదు, మనకు ఇషాన్ కిషన్ కొట్టాడు, అభిషేక్ శర్మ కొట్టాడు. అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ కొడితే మంచిగా మన టాప్ ఆర్డర్ సెంచరీ కొట్టినట్టు ఉంటుంది, బాగుంటుంది. ఈ రోజు మనకి గెలుస్తామా లేదా మ్యాచ్? 100%. ముంబై కూర్చో ఓపిస్తామా లేదా? ఆల్రెడీ మనం ముంబైలో మనం పోసుకొని వచ్చాం కదా, ఇప్పుడు అవసరం లేదు. అది కాదు, మన గ్రౌండ్ లో మనం 100% వాళ్ళ దగ్గర మనం పోసుకున్నాం కాబట్టి అక్కడికి ఇక్కడికి వచ్చినందుకు ఈ రోజు మనం టాస్ గెలుస్తామా లేదా? గెలుస్తున్నాం. తీసుకుంటే బాగుంటుంది. బౌలింగ్ తీసుకుంటాం, మనకోసం గెలుస్తాం. మళ్ళీ మీరేమంటారు? బౌలింగ్ తీసుకుంటే బాగుంటుందా? బ్యాటింగ్ ఫస్ట్. వెదర్ కూడా డిఫరెంట్ ఉంది. మన హైదరాబాద్ లో వర్షాలు పడుతున్నాయి కదా బ్రో, ఎందుకు అట్లీస్ట్ ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ అన్నది చూసి వెళ్ళిపోవచ్చు. కానీ ఎస్ఆర్ఎస్ గెలిచాలని కోరుకుంటారు. 200% గెలుస్తాం. స్కోర్ చేయాలి. ఎస్ఆర్ఎస్ కోసం మీరు ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? గో ఆరెంజ్ ఆర్మీ. మీరు ఎస్ఆర్ఎస్ కి ఒక కోట్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? అంటే పాయింట్స్ లో ఎక్కడున్నామని కాదు, మన ఆటను మనం ఆడుకుంటూ పోవాలి అంతే. మనం బాటంలో ఉన్నామా మధ్యలో ఉన్నామని కాదు, మన ఆటను మనం ఆడుకుంటూ పోతే స్కోర్ అదే పెరుగుతుంది అంతే.